స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చుంటే కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణం కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. కుంభరాశి జాతకుల జీవితంలో 2 గండాలు పొంచి ఉన్నాయి అంటున్నారు పండితులు. ఏమిటి ఆ గండాలు, ఏం జరగబోతుంది అనే వివరం ఒక్కొక్కటిగా వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఏ మాత్రం ఆలస్యం అనేది లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దామండి. ఈ రోజున ఈ రాశి జాతకులు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులతోని మోసం జరిగే ప్రమాదం ఉంది. చాలా అప్రమత్తంగా ఉండండి. వారిని మీరు చాలా కాలంగా గుడ్డిగా నమ్ముతున్నారు. వారి వల్ల కొన్ని సందర్భాల్లో కీడు జరిగినా మీ యొక్క కుటుంబ సభ్యులు హెచ్చరిస్తున్నా వారితో బంధాన్ని ఆపలేకపోతున్నారు. అటువంటి వ్యక్తుల వల్ల ఈ రోజే చిక్కుల్లో కూరుకునే ప్రమాదం ఉంది. మీరు అవసరం లేని ఒక అనవసరమైన బంధాన్ని నెత్తినేసుకున్నారు. జాగ్రత్త. అలాగే వారి రీత్యా ఈ రోజున ఒక గొడవకు కూడా వెళ్ళొచ్చు. అది మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పోలీస్ కేసుల వరకు కూడా వెళ్లే ప్రమాదం ఉంది. ఈ గండం నుండి బయటపడడానికి ఖచ్చితంగా చాకచక్యంగా వ్యవహరించండి. ఏ సమయంలో, ఏ సందర్భంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవాలి, ఏది అనర్హత మనకి అనే విషయం తెలుసుకోండి. తొందరపాటుతనం అస్సలు పనికిరాదు. ఈ రోజున అసలే పనికిరాదు. చిన్న తప్పు కూడా పెద్ద సమస్య తెచ్చిపెడుతుంది. కావున అప్రమత్తతతో పాటుగా మీ యొక్క పరిస్థితుల్లో కూడా మార్పుని గమనిస్తూ ఉండండి. దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్త. డబ్బు, విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త. సహాయాల విషయంలో జాగ్రత్త. ఈ రోజున మీ చెయ్యి ముందుగా ఉండడం కంటే కూడా వెనుకగా ఉండడమే మీకు మేలు అంటున్నారు పండితులు. ఎవరి విషయంలో కూడా జోక్యం చేసుకోవద్దు. నిత్యం ఇష్టదైవ ఆరాధనతో పాటుగా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయను జోబులో పెట్టుకుని వెళ్ళి తిరిగి వచ్చాక ఎక్కడైనా పారే నీటిలో కానీ, దూర ప్రదేశంలో కానీ పడవేసి ఇంట్లోకి కాళ్ళు చేతులు కడుక్కొని రండి. అంతా మంచి జరుగుతుంది.